మనకి ఫారిన్ కంట్రీస్ లాగా ఫ్లైట్స్ కావాలి, బస్సులు కావాలి, ట్రైన్లు కావాలి. అందులో సకల సౌకర్యాలు కావాలి. ఏ మాత్రం నాణ్యత లేకపోయినా గోల చేస్తాం. కానీ మనం మాత్రం నీట్ గా ఉండం. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ సౌకర్యాలు వాడుకొని దాన్ని నాశనం చేస్తున్నారు. ప్రజలకు కంఫర్ట్ రైలు ప్రయాణం ఇవ్వాలని చెప్పి ప్రధాని మోడీ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి వందే భారత్ ట్రైన్లు ఏర్పాటు చేస్తే దాన్ని మనం నాశనం చేస్తున్నాం. తినేసిన బిస్కెట్ కవర్లు, ప్లాస్టిక్ స్పూన్స్, చెత్త కవర్లన్నీ అందులోనే పడేస్తున్నాం. ఎదురుగానే డస్ట్బిన్ ఉన్నా లేచి వెళ్ళడానికి బద్ధకం. మనిషి అన్నాక కాస్త బుద్ధి, జ్ఞానం, తెలివి ఉండాలి కదా. ఆ మాత్రం సోయి లేకపోతే ఎలా? సెంట్లు కొట్టుకుని బ్రాండెడ్ బట్టలు వేసుకున్నంత మాత్రాన నీట్ గా ఉన్నట్టు కాదు. మన పరిసరాలు కూడా నీట్ గా ఉంచుకోవాలి. మన దేశం గురించి పరాయి దేశం వాళ్ళు పొగుడుతుంటే మనం మాత్రం గుట్కాలు, పాన్ పరాకులు తినేసి గలీజ్ చేస్తాం. ఇదిగో ఇది పద్ధతి. ప్రభుత్వాలు బ్రిడ్జిలు కట్టాలి, ట్రైన్లు వేయాలి, బస్సులు వేయాలి. కానీ మనం మాత్రం బుద్ధి తెచ్చుకోం. అందుకే అంటారు అమెరికాను కూడా అమలాపురం చేసేస్తారని. పబ్లిక్ ప్లేస్ లో ఎలా ఉండాలో కాస్త తెలివి తెచ్చుకోండి. మనోళ్ళ సివిక్ సెన్స్ ఎలా ఉంటదంటే ఇంట్లో తినేటప్పుడు ఎంగిలి మొత్తం పడేస్తాం. అదే రెస్టారెంట్ కి వెళ్తే మాత్రం చక్కగా అన్ని తీసేసి ఓ ప్లేట్ లో పెడతాం. ఇదేంటి అంటే మేనర్స్ అంటాం. ఇదేనా మేనర్స్? ప్రభుత్వాలు అన్నన్ని డబ్బులు పెట్టి ప్రజల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే దాన్ని మనమే నాశనం చేస్తే ఇంకెలా? ఇప్పుడు కన్నా తెలివి తెచ్చుకోండి. వందే భారత్ ట్రైన్ వచ్చిందని, ఆ ట్రైన్ వచ్చిందని జబ్బలు చేర్చుకోవడం కాదు. దాన్ని క్లీన్ గా ఉంచుకోండి. మన దేశం పరువు తీయకండి.